రామగిరిలో ఆగని రక్త చరిత్ర ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యులకు బెదిరింపులు, టీడీపీకి ఎంపీపీ అభ్యర్థి కరువు, బలవంతంగా వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీటీసీ భారతిని టీడీపీలో చేర్చుకున్న పరిటాల, ఆ తర్వాత భయంతో ఊరొదిలి వెళ్ళిపోయిన ఎంపీటీసీ, ఆమె ఆచూకీ చెప్పాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంటిపై టీడీపీ గుండాలు దాడి, ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు, తనెవరూ కిడ్నాప్ చేయలేదని వీడియో విడుదల చేసిన ఎంపీటీసీ భారతి టీడీపీలో చేరే ప్రసక్తి లేదని ఉప ఎన్నిక రాలేనని వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అప్పే ఏమీ లేదు అంటూ రాబడి లేదు, ఉన్న సంపద కూడా ఆవిరి, చంద్రబాబు ఏడాది పాలనలో తిరోగమనంలో రాష్ట్రం సంపద పెంచేస్తానని ఎన్నికల ముంగిట పెద్ద పెద్ద మాటలు, తీరా అధికారంలోకి వచ్చే అస్తవ్యస్త పాలనతో ఉన్నది ఆవిరి. 2023-24లో వైఎస్ జగన్ హయాంలో వచ్చిన రాబడి కూడా రాలేదు, తగ్గిన ఆదాయం, భారీగా పెరిగిన అప్పులు, 23-24తో పోల్స్తే 24-25లో 5,520 కోట్లు పడిపోయిన రెవెన్యూ రాబడి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, అమ్మకం పన్ను ఆదాయం తిరోగమనం, కేంద్ర గ్రాంట్లో ఏకంగా 14,523 కోట్లు తగ్గుదా, భారీగా అప్పులు చేసిన మూలధనం ఏం కేవలం 19,176 కోట్లే, భారీగా పెరిగిన రెవెన్యూ ద్రవ్యలోటు 2023-24 వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మూలధనం 23,589 కోట్ల రూపాయలు, మహమ్మారులు ప్రబలలేదు, ప్రకృతి విపత్తులు ముంచెత్తలేదు, ఆర్థిక సంక్షోభం లాంటివి తలెత్తలేదు, సంక్షేమ పథకాలు ఇచ్చింది కూడా లేదు. కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది, రాబడులు పడిపోతుండగా గ్రాంట్లు కొడిగడుతున్నాయి, సంపద పెంచేస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పని చేయలేకపోగా ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారు. కాగు వెలువరించి నివేదిక ఆధారంగా వెల్లడైన వాస్తవాలు అన్నట్టుంది హైలైట్ చేశారు. లేకపోతే మెడికల్ కాలేజీలకి ర్యాంకులు అంటూ 11 విభాగాల్లో 78 అంశాల పరిశీలన, అంశాల వారికి వెయిటేజ్ మార్కులు ముసాయిదా ప్రకటించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్, ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో అందించే విద్యలో నాణ్యత ఆధారంగా అక్రిడిటేషన్ రేటింగ్ జారీ చేసిన నేషనల్ మెడికల్ కమిషన్ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా 2023లో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా QCIతో NMC అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 24-25 విద్యా సంస్థలను QCI ర్యాంకింగ్స్ బాగా జారీ ఉంటుందని ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి సంక్షేమ సందడి అన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపు సింధు ఒప్పందం రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించండి, భారత్కు పాకిస్తాన్ జలవనరుల శాఖ లేక తీవ్ర దుర్భిక్ష నెలకొంటుందంటూ ఆందోళన, BSF జవాన్ను భారత్కు అప్పగించిన పాక్, ఆ దేశ రేంజర్ని విడుదల చేసిన భారత్, పాక్కు డ్రోన్లే కాదు సైనికుల్ని పంపిన తుర్కీ, భారత్పై దాడికి ఆ దేశ సాయం, సింధూర్లో 2 తుర్కీ జవాన్ల మృతి, కిరాణా హిల్స్లో ఏం జరిగింది, అణుధార్మికత లీక్ అయిందా, భారత్ పాక్ కలిసి డిన్నర్ చేయాలి, 2 దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపానంటూ ట్రంప్ డబ్బాలు కొట్టుకోవడం కూడా హైలైట్ చేశారు. జగన్